దాని చేతకనితనాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకైనా మంచిది, ఇప్పటికీ నేను శ్రీవల్లిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఈ విషయం ఎప్పటికీ వీళ్ళు అనుకునేలా చేయాలి. అత్తయ్య, శ్రీవల్లికి ఇష్టమైన స్వీట్స్ ఏ షాప్లోంచి తీసుకొస్తారు? అదే తను ఇష్టంగా తింటుంది కదా. బెంగళూరు బేకరీ షాప్ నుంచి తీసుకొస్తాను బాబు. ఆ షాప్లో స్వీట్స్ అంటే తనకి చాలా ఇష్టం. నేను ఈ బిజినెస్ డీల్ కంప్లీట్ చేసుకుని ఇంటికొచ్చేటప్పుడు తనకిష్టమైన స్వీట్స్ తీసుకొస్తాను. హ్యాపీ న్యూస్ తనతో షేర్ చేసుకోవాలి కదా. శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అయ్యే పనులే నేను చేస్తాను. సరే, ఇక నేను బయలుదేరతాను. అలాగే బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మావయ్య. శ్రీవల్లి, వచ్చావమ్మా? నీకోసమే చూస్తున్నాను. నేను నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. ఇప్పుడు కాదమ్మా, నేను ముందు నాన్నగారితో మాట్లాడాలి. ఆయన ఎక్కడున్నారు? హాల్లోనే ఉన్నారు. శ్రీవల్లి, ఆగమ్మా. మీ నాన్నగారు నీతో మాట్లాడినని అన్నారు కదమ్మా. ఇప్పుడు నువ్వేదో విషయం గురించి చెప్తానంటే వింటారనుకుంటున్నావా? ఆయన నీ మీద ఇంకా చాలా కోపంగానే ఉన్నారమ్మా. నువ్వు చెప్పాలనుకుంటున్నదేదో తర్వాత ఎప్పుడైనా చెప్పొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మా. నేను అర్జెంట్గా మాట్లాడాలి. శ్రీవల్లి, శ్రీవల్లి. నాన్న, లడ్డు మామ విషయంలో మీ మాట కాదని మీకు వ్యతిరేకంగా నడుచుకున్నాను. నన్ను క్షమించండి నాన్న. సీత, నీ కూతురుతో నేను మాట్లాడనని చెప్పాను కదా. తన మాట వినాల్సిన అవసరం నాకు లేదు. ఆ విషయం నువ్వైనా అర్థమయ్యేట్టు చెప్పు. నేను ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటుంది చాలా ఇంపార్టెంట్ విషయం నాన్న. మీరు ఖచ్చితంగా వినాలి. ప్లీజ్ నాన్న. శ్రీవల్లి, అదేంటో నాతో చెప్పమ్మా. తర్వాత నేను మీ నాన్నగారికి చెప్తాను. నేను నాన్నతోనే మాట్లాడాలమ్మా. ఆగండి నాన్న. మీరు నేను చెప్పేది వినాలి. మీరు నిజం తెలుసుకోవాలి. విషయం ఏంటో చెప్పమని సీత. లడ్డు మామ తప్పు చేయలేదని నాకు తెలుసు. కానీ తనని శిక్ష నుంచి తప్పించలేకపోయాను. అలాగే ఆ తప్పు చేసింది ఎవరో కూడా నాకు తెలిసిపోయింది. అతను ఆ ఒక్క తప్పే కాదు, ఇలాంటి ఎన్నో తప్పులు చేశాడు. కానీ తెలివిగా అందరినీ మోసం చేసి తప్పించుకున్నాడు. అతను చాలా ఇంటెలిజెంట్ క్రిమినల్ నాన్న. అందుకే ఎలాంటి క్లూ వదలకుండా తెలివిగా లడ్డు మామని ఈ హత్య కేసులో ఇరికించాడు. అసలు అతని గురించి నేను మీకు ముందే చెప్పుండాల్సింది. కానీ పరిస్థితుల వల్ల చెప్పలేకపోయాను. అతను నన్ను చాలాసార్లు బాధ పెట్టాడు. ఇంతకీ ఎవరమ్మా అతను? చెప్పు. నువ్వు చెప్పింది నిజమని రుజువైతే మీ నాన్న వాణ్ణి కఠినంగా శిక్షిస్తారు. అతను మరెవరూ కాదమ్మా, నా భర్తగా ఈ ఇంటి అల్లుడిగా ఉన్న త్రిదేవి. అల్లుడు గారా? అతను అలాంటి పని చేశాడని చెప్తున్నావు. ఇదేంటి శ్రీవల్లి? అవునమ్మా, అతన్ని అసలు నేరస్తుడు. త్రిదేవి ఎలాంటి వాడో మీకు అసలు పూర్తిగా తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ ఆస్తి కోసం ఎంతకైనా తెగించే రాక్షసుడతను. త్రిదేవిని ఇంకా వదులుతున్నా. అతన్ని వెంటనే పనిష్ చేయండి. నేనెంత చెప్తున్నా మీరు సైలెంట్ గా ఉన్నారేంటి నాన్న?
ఏంటమ్మా, ఇదో కొత్త నాటకమా? కోర్టులో కేసు ఓడిపోయావు, భర్తను అవమానించావని నేను తిట్టాను, త్రిదేవ్కి కంపెనీ బాధ్యతలు అప్పగించాను. అందుకని ఇలా కొత్త నాటకం మొదలు పెట్టావా? ఏంటి, అల్లుడు గారు కేశవ్ని చంపాడని నువ్వు అంటున్నావా? నీకేమైనా పిచ్చి కనిపట్టిందా? అసలు నీకేమైంది? నీ మానసిక పరిస్థితి కరెక్ట్ గానే ఉందా? సీత, ఎందుకైనా మంచిది నీ కూతుర్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళు. లేదనుకో ఈ పిచ్చి ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కిస్తుంది. నాన్న, త్రిదేవ్ గురించి నేను చెప్పేది నిజం. దయచేసి నన్ను నమ్మండి. నోర్మై. ఇంకొక మాట నా అల్లుడు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. నా అల్లుడు బంగారం. అలాంటి వాడు నా కొడుగ్గా ఎందుకు పుట్టలేదని నేను బాధపడుతున్నాను తెలుసా? నువ్వు త్రిదేవ్ మీద ఎందుకు అంత పెద్ద నిందలు వేస్తున్నావు చెప్పు. నేను అతనికి కంపెనీ బాధ్యతలు ఇచ్చానని ఈర్ష్యతో ఇలా మాట్లాడుతున్నావా? అది కాదు నాన్న, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవటం లేదు. త్రిదేవ్ ఎంత మంచివాడో నాకు తెలుసు. నువ్వు అతని మీద ఎన్ని చాడీలు చెప్పినా కూడా నేను వినను. పైన ఉన్న ఆ దేవుడే వచ్చి నా అల్లుడు చెడ్డవాడని చెప్పినా దేవుడి మాట కూడా నేను వినను. రోజు రోజుకి నువ్వు ఇలా ఎందుకు దిగజారిపోతున్నావు? కట్టుకున్న భర్తకి కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వవా నువ్వు? చూడు, ఇక మీదటైనా నీ ప్రవర్తన మార్చుకోకపోతే త్రిదేవుని కూడా నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. తండ్రిని గౌరవించకపోయినా పర్వాలేదు, కనీసం తాళి కట్టిన భర్తనైనా గౌరవించు. ఒక తండ్రిగా నీ పట్ల నాకు కొన్ని బాధ్యతలున్నాయి. అందుకే చెప్తున్నా, అల్లుడి మీద నిందలు వేయడం మానుకో. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా.